కంచి బల్లుల కథ. బల్లి శాస్త్రం అని ఒకటి ఉంది. దాని ప్రకారం అనుకోకుండా బల్లి ఎవరి మీదనైనా పడినప్పుడు దానివల్ల సంభవించే ఫలితాలను ఈ శాస్త్రం వివరిస్తుంది. దుష్ఫలితాల దోషం తొలగిపోవాలంటే కంచి వెళ్ళి అక్కడ పెరుమాళ ఆలయంలో ఉన్న బంగారు, వెండి బల్లులను ఒకసారి ముట్టుకున్న వారికి ఈ దోషం తొలగిపోతుందన్నది ఒక నమ్మకం. ఈ బల్లులకు సంబంధించిన పురాణ కథ ఏమిటంటే, గౌతమ మహర్షి ఇద్దరు శిష్యులు ఒకసారి నదీ తీరానికి వెళ్లి కుండతో నీళ్లు తెస్తూ ఉండగా అందులో బల్లి పడింది. అది చూసి ఆగ్రహించిన మహర్షి వాళ్ళను బల్లులుగా మారిపోమ్మని శాపం ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు శాప నివారణ కోరుకోగా బంగారు, వెండి బల్లుల రూపంలో శిష్యుల శరీరాలు కంచి ఆలయంలో ఉండేలా, వాటిని స్పర్శిస్తే భక్తుల దోషాలు తొలగిపోయేలా వాళ్ళకొక విలువను, విముక్తిని ప్రసాదించాడు. మరో కథ ఏమిటంటే, బంగారం అంటే సూర్యుడు, వెండంటే చంద్రుడు గనక వీళ్ళిద్దరినీ ఇంద్రుడు పెరుమాళ ఆలయంలో బల్లిబొమ్మల రూపంలో ప్రతిష్ఠించాడు అని. ధన్యవాదాలు.